భారత నీళ్ళు వస్తున్నాయి, మనకు మిషన్ భారత నీళ్ళు వస్తున్నాయి. మళ్ళా మనకు రైతు బంధు వస్తలేదు, మనకు అన్ని ఏమైనా సవలతు లేదు. ఎందుకంటే మనం ఇంద్రసభ ఆమె వచ్చినందుకు, మేడం వచ్చినందుకు ఎంత ఉల్లాసంగా ఉన్నామో అంత ఉల్లాసంగా ఆమెతో గట్టిగా మాట్లాడుకోవాలి. ఏదైనా మనం అడగాలి, లేకపోతే మన ఊరు ఉపేందర్ రెడ్డి పటేల్ ఉన్నాడు, ఆయన అడగాలి. ఏదైనా ఖచ్చితంగా ఆయన పనులు చేయగలుగుతాడు, చేస్తుండే ఇన్ని రోజులు చేసింది కాబట్టి అడగాలి. మనం ఆయన తోటి మనం నిర్ణయం తీసుకోవాలి. ఓటు ఎక్కడ వేయాలని చెప్పిండు, అది నా కారు గుర్తుకు వేయాలని చెప్పిండు. అంతవరకు నేను చెప్తున్నా. ఇక నా ఉద్దేశం నేను చెప్తున్నా, అందరికి వేయాలని చెప్తున్నా. నేను నా సపోర్ట్ గా నేను ఉంటానని చెప్తున్నాను. ఉంటాను కానీ అందరు ఉండాలని కోరుకుంటున్నాను. కారు గుర్తుకే మన ఓటు. అందరికీ నమస్కారం. మాధవ్తో ఎందుకు మాట్లాడించిన అంటే, ఇంతకుముందు అడిపోతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఎవరు తెచ్చిందో మా నీళ్ళు ఇంటికాడికి కేసీఆర్ తెచ్చిండని చెప్పింది. అందుకనే నీతో మాట్లాడించిన. వాస్తవం కదా, ఇంటికాడికి ఎవరు తెచ్చిండో కేసీఆర్ తెచ్చిండు. ఇంతకుముందు ఎండాకాలం వచ్చిందంటే బోర్లు వేయండి, మోటార్లు పెట్టండి, నీళ్లుతో మోటార్లు వేరే కొత్త మోటార్లు తీయండి, బోర్లు లోతు దించుండి అని మాట్లాడుతుంది. అట్లాంటిది 10 ఏళ్లలో కేసీఆర్ వచ్చినాక నీళ్ల సమస్య లేకుండా ఆడబిడ్డ ఇంటికి ముందుకే నల్లా తీసుకొచ్చిండు. కాబట్టి ఆడబిడ్డలందరి ఆశీర్వాదం కేసీఆర్ కి కారు గుర్తుకే ఉండాలని మాధవి ద్వారా చెప్తున్నా. అంతే కదా. అందరికీ నమస్కారం. రామంతపూర్ రాగానే రామంతపూర్లో ఉన్న గౌరవ పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, గ్రామంలో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వెంకటరెడ్డి గారితో పాటు, అదేవిధంగా ఉపేందర్తో పాటు చాలా మంది గ్రామ పెద్దలందరూ ఉన్నారు. అందరు కూడా ఈరోజు అక్కడి వరకు వచ్చి నాకు స్వాగతం చెప్పిన మా అక్క చెల్లెళ్లకు, మా అన్న తమ్ముళ్లకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎప్పుడు వచ్చినప్పుడు గాడిలో పడుతుంటే అట్లా ఇక్కడ గుంతుంటుండే కదా. ముందు గుంత నింపమ్మా అంటుండే నన్ను. వీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారా మరి వాళ్ళంటే వాళ్ళు ఇచ్చేస్తారు, మీరైతే గుంత నింపుండమ్మంటే వీళ్ళని అడగగానే 15 ఏళ్లకి 16 ఏళ్ల కింద 16 ఏళ్ల కింద ఇంచుమించు 16-17 ఏళ్ల కింద వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అంటే కూడా వాళ్ళు ఇస్తామన్నారు. ఆ రోజు గుంత నింపినాం. ఈ రోజు మంచిగా నిలబడి మాట్లాడుతున్నాం. ఎన్ని రోజులైనా ఎవరెంత డెవలప్మెంట్ చేసినా గుంత ఎవరు నింపిందంటే సబితమ్మ నింపింది అంటారు. అవునా? కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. మీకు అందరికి కూడా ఓటు అడగనీకి వచ్చినా. నేను కేసీఆర్ గారి తరఫున, కారు గుర్తు తరఫున ప్రశాంత్ నిలబెట్టినాం. ప్రశాంత్కి మీరందరూ ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాకైతే నమ్మకం కలిగింది బాగా. నాతో పాటు మండల లీడర్లు అందరూ వచ్చున్నారు. ఎక్స్-ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారు, పార్టీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో ఎంపీపీ గారు నరసింహులు గారు, ఎక్స్-ఎంపీపీ గారు నరసింహులు గారు, చాలా మంది మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు, మాజీ నాయకులందరూ వచ్చున్నారు. అందరికీ కూడా ప్రేపైన థ్యాంక్స్ చెప్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా ఈరోజు మన కోసం జరుగుతున్న ఎన్నికలు అనుకోండి. ఇది 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాలను వదిలేసిండ్రు, పట్టణాలను వదిలేసిండ్రు, పాలన గాలికి వదిలేసి గాలికి తిరుగుతున్నారు వాళ్ళు. 100% ఒక ముఖ్యమంత్రి 15 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే దేశంలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇప్పటివరకు ఎవరు అన్ని రోజులు అట్లా పోలే. పక్కనున్న ముఖ్యమంత్రి గారు పోయిండు, 3 రోజుల్లో వెనుకకు వచ్చిండు. కానీ ఈయన మాత్రం 15 రోజులు అక్కడే ఉన్నాడు. ఇక్కడ జనాలు ఏమైనారో తెలియదు, జనాలు ఏమైతున్నారో తెలియదు. ఆయన మాత్రం అక్కడ గాలి తిరిగినట్టు మనకు తెలుసు. గాలి మూటల్లో పోయినాడు, గాలికి వదిలేసిండు పాలన. ఇది మాత్రం వాస్తవం. 2 సంవత్సరాలు ఏమైనా జరిగిందా? మన ఊరికి ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పినారు ఎలక్షన్ అప్పుడు, రకరకాల మాటలు చెప్పినారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడబిడ్డలకి చెప్పి పక్కా మోసం చేసినారు. ఆడబిడ్డలకి 2500 ఇస్తాడు 100 రోజులలో. 100 రోజులు కాలేదు ఇంకా. వాళ్ళు వచ్చిన వాళ్ళకి అదే అడుగుండి, 100 రోజులు కాలేదయ్యా ఎట్లా వచ్చినావు మరి? 100 రోజులు అయింది కదా. 22,500 అంటే ఇప్పటికి 65,000 వస్తుండే మరి మీ ఇంటికి. మరి 65,000 ఇచ్చి ఓటు అడుగుని అడగండి. మా ఆడబిడ్డలు అందరూ అడగాల్సింది. ఇప్పుడు 65,000 వస్తుండే నాకు ప్రతి నెల. 2,500 అయితే అవి ఇచ్చి అడగమని చెప్పండి ఖచ్చితంగా. రెండోది ఏం చేసిండ్రు? కేసీఆర్ తులం బంగారం ₹1,00,000 ఇస్తున్నారు, మేము వస్తే తులం బంగారం ఇస్తామన్నారు. మరి బంగారం దొరుకుతలేదా? బంగారం ఎందుకు ఇవ్వలేదు ఒకసారి అడగండి. మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. పొరపాటున కూడా ఇప్పుడు మళ్ళీ ఆ చక్కర్లో పడకండి. ఖచ్చితంగా కేసీఆర్ తెచ్చుకుంటేనే మళ్ళీ మేలు జరుగుతుంది. కేసీఆర్ రావాలంటే ఇది ఫస్ట్ ఓటు. ఈ ఎలక్షన్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం జరుగుతుంది. మాటకు ముందు ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు మాధవి మాట్లాడుతూ చెప్పింది ఒక మాట, కేసీఆర్ నిశానా తీసేస్తానడమ్మా, కేసీఆర్ నిశానా నల్లా ఉంది అని చెప్పింది. వాస్తవం. ఇంటి ముందు ప్రతి రోజు నల్లా తిప్పితే కేసీఆర్ నిశానా కనిపిస్తుంది. మా రైతు బంధువులు, రైతులు మొత్తం వ్యవసాయం చేసుకుని ఉంటాం మనం. ఇక్కడ కేసీఆర్ని అడిగినామా మనం రైతు బంధు వేయమని? కానీ రైతు కాబట్టి, రైతు కష్టం ఏంటో తెలుసు కాబట్టి, ఇత్తనాలు వేయగానే బయటికి పోయి అప్పుకు తిరగాల రైతు. ఆ బాధ ఉండొద్దు.
గౌరవంగా ఉండాలి రైతు అని చెప్పి ఎకరాకి 10,000 2 విడతలు 5,000 వేసిందా లేదా కేసీఆర్? అక్కడ చినుకులు పడితే ఇక్కడ కేసీఆర్ వేసిన డబ్బులు టింగ్ టింగ్ అని మోగుతుండే ఫోన్లలో. మరి ఇప్పుడు ఎందుకు మోగుతలేవు? ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టిండ్రు, ఇప్పుడు ఇది 3వ సారి. ఏం చెప్పిండు ఎలక్షన్ అప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు? 10,000 వేస్తున్నాడు కేసీఆర్, మేము వస్తే 15,000 వేస్తామన్నారు. ఎక్కడ 15,000? రైతు కూలీలకు కూడా వేస్తామన్నారు 15,000, కౌలు చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. రైతుకి ఎట్లా ఇస్తామో 15,000 ఎకరాకి, కౌలు చేసుకున్న వాళ్ళకు కూడా 15,000 ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి మాటలని? ఒక్కసారి ఆలోచించండి. తగలాలి దెబ్బ, తగలాలంటే ఏడు తగలాలి? ఇప్పుడు ఓటు వేస్తే ఆడ తగులుతుంది దెబ్బ. కాబట్టి ఓటు వేయండి. ఇటు దొరకడు కదా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా వేయమయ్యే మళ్ళీ చేస్తాం మేమే రూలింగ్లు ఉన్నాం వెయ్యి అంటారు. మరి 2 ఏళ్ళైంది రూలింగ్లు ఉండి ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఇదే కాకుండా కేసీఆర్ కిట్ ఇస్తుండే కేసీఆర్ గారు. నేను అడిగిన ఒక రోజు, కేసీఆర్ కిట్ అంటేనేమో పిల్లకి నూనె, సబ్బులు, గిబ్బులు, బట్టలు, ఆడబిడ్డకి చీర కూడా పెట్టిండు అట్లా. మరి డబ్బులు ఎందుకు వేసిండ్రన్నా అని అడిగా నేను. అడిగితే ఆయన ఒకటే చెప్పిండు, గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత పనికి పోవద్దు, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలా, పాపం కడుపు నిండిన వాళ్ళు ఉంటారు, అందరూ పని పోయేటోళ్ళే ఉంటారు. మరి ఆ తల్లి బయటికి పోవద్దంటే ఖర్చు కోసం అన్నా ఉంటాయని 12,000 13,000 వేసినా అని చెప్పిండు. ఎవరైనా ఆలోచించింది ఇంత గొప్పగా? ఆడబిడ్డలకి ఊళ్ళలో మంచిగా నీళ్ళు వస్తున్నాయి, పట్టణంలో నా దగ్గర వస్తలేవన్నాను ఒక రోజు అడిగినా. అట్లా ఎట్లయితుందమ్మా? ఆడపిల్ల బిందె పట్టుకొని వస్తే మన పరువు పోతుంది కదా.